ఆ పిల్లని చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియట్లేదట. ఈ కుటుంబం బరువు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అపాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. నాయుడు, మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు 4 గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీ చేతిలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకన చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతురునిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తిన్నవాడివైతే మళ్ళీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను.